దీర్ఘకాలిక అంటే షుగర్, బీపీ, థైరాయిడ్ ఇతర ఇతర వ్యాధులతో చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే గతంలో చూసుకున్నట్లయితే చాలా మంది ఏదైనా ఇబ్బంది కలగాలన్నా కూడా ఏదైనా ప్రజలు ఏదైనా రోగం రావాలన్నా షుగర్, బీపీ అంటే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా చిన్న వయసుతో సంబంధం లేదు. అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, ఇతర ఇతర వ్యాధి ఏదైనా సరే వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ విధంగా గురవుతున్న పరిస్థితి. సో ఈ విధంగా చూసుకుంటే చాలా మంది ఎక్కడ కానీ డొక్కాడు పేద మధ్యతరగతి ప్రజలు. సో అలాంటప్పుడు ఈ ఒకవైపు సంసార భారం మోస్తూ మరోవైపు ఆరోగ్యం రక్షించుకునేందుకు డాక్టర్ గారు రాసించి ఇచ్చినటువంటి ట్యాబ్లెట్ను వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఆ ట్యాబ్లెట్ కొనాలంటే ప్రతి నెల ఇటు సంసారం చూసుకుంటూ మళ్ళీ ట్యాబ్లెట్ కొనాలంటే ఇది ఒక పెద్ద భారం, ఇది ప్రతి నెల కొనాలంటే. సో ఇలాంటి పరిస్థితుల్లో మన గొల్ల రాజేశ్వర గారు ఇక్కడ లేనప్పటికీ కూడా ఆయన దయాతో హృదయంతో అందరికీ ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి సహాయ సహకారం అందించాలనే ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా 2,000 రూపాయలు ఇవ్వాలని దృఢ నిశ్చయంతో ముందుకు వచ్చారు మన గొల్ల రాజేశ్వర గారు. సో ఈ కార్యక్రమానికి ఎంతో విలువైన సమయాన్ని మా కోసం కేటాయించాల్సింది కోరుతున్నాము. అదేవిధంగా అల్మదర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అదేవిధంగా వి యాకూబ్ సార్, రాయల్ పబ్లిక్ స్కూల్ ఫౌండర్ వ్యవస్థాపకులు, వారి స్టేజ్ అలంకరించవలసింది కోరుకుంటాం. వెల్కమ్ సార్. సో ఈ కార్యక్రమము అంటే గొల్ల రాజేశ్వర గారు ప్రతి నెల ఇవ్వాలనేటువంటి దృఢ సంకల్పంతో మంచి ఉద్దేశంతో వచ్చినారు. సో ఇక్కడ ఎంతో మంది ఈ టాబ్లెట్ కావచ్చు, మందులు కొనాలంటే భారంగా అటువంటి పరిస్థితి. సో వాళ్ళకి చేతనంత సాయం చేయాలని కోటీశ్వరులు కాదు, కాకపోతే ఏదో సహాయకారం ఆ 2,000 వచ్చిందంటే ఆ మెడికల్కు ట్యాబ్లెట్ కొనడానికి బరువు లేకుండా వాటిని వాడుకోవడానికి మంచి అవకాశం ఉంటుందనేసి మంచి ఒక్కొక్కరికి దాదాపు 130 మందికి ఒక్కో కౌలు రైతుకు 3,000 రూపాయల ప్రకారం దాదాపు 3,90,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు చేయడానికి కూడా మన గొల్ల రాజేశ్వర గారు ముందుంటారు. వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని, వారు ఇలాంటి కార్యక్రమాలు నా చేత చేపించడం నా జన్మజన్మ సుకృతం. అదేవిధంగా తమ విలువైన సమయాన్ని ఈ కార్యక్రమం కోసం ఇక్కడ విచ్చేసినటువంటి డాక్టర్ గారు ఉన్నారు, రవి సార్ ఉన్నారు, అభిమాన్ మేడం ఉన్నారు, దశగిరి సారు, రాకుండా రజీముల సారు, యాకూబ్ సార్ ఉన్నారు. వాళ్ళ విలువైన విషయాలను మీకు తెలియజేస్తే కొంచెం బాగుంటుందని కోరుకుంటున్నాము. చేసినటువంటి డాక్టర్ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల డివిజన్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి డాక్టర్ రవి సార్ గారికి, మరియు ఆరిఫా వాణి మేడం గారికి, మరియు మిత్రులు దస్తగిరి గారికి, మిత్రులు యాకూబ్ గారికి, మా మిత్రులు నూర్బాష్ గారికి, వారికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ, మరి ఈరోజు ఎంతోమంది పేదవారు వ్యాధిగ్రస్తులై సరైన మందులు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకొని మరి మా మిత్రుడు నూర్బాష్ గారి ఆధ్వర్యంలో గొల్ల రాజేష్ గారు ఒక్కొక్కరికి ప్రతి నెల 2,000 రూపాయలు మందుల కోసం ఆర్థిక సహాయం చేయడానికి ఈరోజు కొంతమందిని నిజమైన పేదరికం కలిగిన నిజమైన వ్యాధిగ్రస్తులను వేరే వయసుగా సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు మన ముఖ్య అతిథులు డాక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు అందిస్తున్నాము. మరి ఈ సందర్భంగా ఎవరైతే దాత ఉన్నారో గొల్ల రాజేష్ గారు, మరి వారి సమక్షము లేకుండానే ఒక మిత్రుడి సహాయంతో మరి ఇంతమందికి సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి రాజేష్ గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు డబ్బులున్న వారు ధనికులు చాలామంది ఉన్నారు, మన నంద్యాల పట్టణంలో ఉన్నారు, మన చుట్టూ పరిసర ప్రాంతాలలో చాలామంది ఉన్నారు. కానీ సహాయం చేసే గుణము చాలా కొద్ది మందికే ఉంటుంది. ఆ కొద్ది మందిలో మన గొల్ల రాజేష్ గారు ఒకరని గొప్పగా చెప్పుకోవచ్చు.
ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే కౌలు రైతులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున 100 మందికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరి గత వారం 10 రోజుల కిందటే జరిగింది. మరి వెంటబడే నిజమైన వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో, పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో, డాక్టర్లతో చూపించుకోవడానికి ఆర్థికంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి మరి ఈరోజు ప్రతి నెల కంటిన్యూగా ప్రతి నెల 2,000 రూపాయలు వాళ్ళ మందుల కోసం సాయం చేస్తున్నందుకు వారికి మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆ దేవుడు వారికి మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే భాగ్యాన్ని ఆరోగ్యాలను అల్లాహ్ వారికి ప్రసాదించాలని వేడుకుంటూ మరిన్ని కార్యక్రమాలు మనం నంద్యాల ప్రాంత ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని వారిని వేడుకుంటూ మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒక డాక్టర్ వృత్తిలో ఉంటే ఈరోజు డాక్టర్ అంటేనే ఎంతో బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఒక అర్ధగంట టైం బయటికి వెళ్ళాలని కూడా చాలా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సేవాభావం కలిగిన కార్యక్రమాలను నిరంతరం కేవలము ఫోన్ ద్వారా మేము ఆహ్వానిస్తానే మరి మా ఆహ్వానం మన్నించి డాక్టర్ రఫీ సార్ గారు కావచ్చు, మరియు ఆరిఫా మేడం గారు కావచ్చు, వాళ్ళు ఎంతో బిజీగా ఉన్నారు. వాళ్ళ హాస్పిటల్లో పనిచేస్తూ వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ సేవా గుణం కలిగిన వ్యక్తులు కాబట్టి పిలిచిన వెంటబడే మన మధ్యలో వచ్చి మరి మనందరికీ కూడా ధైర్యం చెప్పి సలహా సూచనలు ఇవ్వడానికి వచ్చినందుకు వారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి నా మిత్రుడు గిరి, ఈయన రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు, మరియు యాకూబు వారు కూడా జిల్లా కార్యవర్గ సభ్యులు. వీరు కూడా నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి మరి ఎక్కువ ఆలస్యం లేకుండా మన పెద్దలతో వారి యొక్క సలహా సూచనలు వెంటనే మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దాదాపు మేము అనుకున్నాము ఒక 30 మందికి మాత్రమే ఇవ్వాలనుకున్నాము. మరి అనుకోకుండా ఇతరుల ద్వారా విషయం తెలుసుకొని ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది. దాదాపు 50 మంది దాకా వచ్చినారు. మరి ఆర్థిక సాయం చేసే పెద్దలతో సంప్రదించిన తర్వాత ఎంతమంది వచ్చినా కూడా అందరికీ కూడా మీరు ఆర్థిక సాయం చేయండి అని వారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి మా మిత్రుడు గిరి గారు వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు నంద్యాల ఐఎంఏ సెక్రటరీ రఫీ సార్ గారికి, అలాగే మా సోదరి సంబంధాలు మన రెడ్ క్రాస్ జిల్లా నాయకురాలు ఆరిభవన్ మేడం గారికి, అలాగే రెడ్ క్రాస్ సభ్యులు యాకూబ్ గారికి, అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆత్మ రహీమన్న గారికి, అలాగే మా మీడియా మిత్రులకు, మన ముఖ్యంగా గొల్ల రాజేష్ గారి ప్రతినిధి దూర్భాష గారికి, మా ఉస్మాన్ అన్న గారికి అందరికీ పేరు పేరున నమస్కారములు. మొన్ననే ఒక అద్భుతమైన కార్యక్రమంలో రాజేష్ గారు మన నూరు పోయి అందరు కలిసి కౌలు రైతులకు చేశారు. ఆ కార్యక్రమంలోనే అనుకున్నాము, ఒక అద్భుతమైన కార్యక్రమంలోనే మమ్మల్ని భాగస్వామ్యం చేసి చాలా సంతోషపడ్డాము. ఇంకా ఆ కార్యక్రమం యొక్క మా తీయటి అనుభూతుల నుంచి ఒక మంచి సేవా కార్యక్రమంలో పాల్గొన్నామని అనుకునే లోపే ఈరోజు నిజంగా చాలా మంది కొంతమంది చెప్తారు ఈ పెన్షన్ 4,000 వచ్చినా కూడా మందులకే సరిపోతా ఉంది, ఏదన్నా తినాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నాం, మళ్ళీ పిల్లలు అడగాల్సి వస్తుంది, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కొంతమంది పెన్షన్ రాకుండా కూడా మందుల ఖర్చులు ఉన్నాయి. అలాంటిది ఒక అద్భుతమైన కాన్సెప్ట్, నిజమైన పేదవారిని డాక్టర్ల సహాయంతో వారి యొక్క చీటీల సహాయంతో నూరుపై వాళ్ళ మిత్రులందరూ కలిసి ఒక అద్భుతమైన ప్రోగ్రాం ఏర్పాటు చేసి దానికి ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలకు నంద్యాలలో మన డాక్టర్స్ కూడా చాలా మంది ఏదన్నా కూడా మీరు ఇట్లా రికగ్నైజ్ చేసి ఇట్లాంటి వాళ్ళకి ఏదైనా ఒక ఐడి కార్డు ఇచ్చినా కూడా సార్ కూడా మన సెక్రటరీ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఫ్రీ ఓపీ కానీ ఏదైనా డిస్కౌంట్ ఓపీ కానీ కూడా చేయడానికి కూడా, ఎందుకంటే సేవా తత్పరులు యువకులు మనకు అందుబాటులో ఉన్నారు నాయకత్వంలో. అలాగే రెడ్ క్రాస్ ద్వారా కూడా వీళ్ళకి ఏదైనా కూడా అవసరమైతే మా కమిటీ వాళ్ళతో కూర్చొని కూడా మంచి ప్రణాళిక చేస్తాము. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని, నిరుపేదలకు సాయం చేసే కార్యక్రమాన్ని అన్నగారు రహీమన్న చెప్పినట్టు గొల్ల రాజేష్ గారికి దేవుడు ఇంకా ఆయురారోగ్యాలు శక్తిని ఇచ్చి మన మీడియా మిత్రుడు నూరుభాష ద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు సాగాలని చెప్పేసి నిన్ననే నూరుభాష గారికి రాజేష్ గారి ద్వారా ఇంకొక ప్రపోజల్ కూడా పంపడం జరిగింది. అది కూడా వాళ్ళు విజయవంతం చేస్తారని ఇందాక మేడం గారు కూడా ఫోన్ చేశారు. ఇవన్నీ కూడా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇవాళ దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమైపోతున్నటువంటి రోగులకు కానీ, బాధపడుతున్నటువంటి నిరుద్యోగులు నిరుపేదలకు కానీ
గొల్లా రాజేష్ గారు వారి సొంత నిధుల ద్వారా ప్రతి నెల 2000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. అదేవిధంగా భగవంతుని ఆశీస్సులతో వారి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని అభిలాషిస్తూ నాకు ఒక చిన్న ఆలోచన కలిగింది. ఆయన గొల్లా రాజేష్ అంటే మనందరికీ కొంత పాతకాలపు నంద్యాల పట్టణ వాస్తవులు కాబట్టి ఈ జనరేషన్ వారికి తెలిసి ఉండకపోవచ్చు. వారు పెస్టిసైడ్స్ రంగంలో సేవలు అందిస్తూ అదేవిధంగా బెంగళూరు ప్రాంతం, కర్ణాటక ప్రాంతంలో సిమెంట్ భాగస్వామ్యంతో కూడినటువంటి వ్యాపారాలు నిర్వహిస్తూ వారి సంపాదనలో నుంచి ఎంతో కొంత ఈ సమాజానికి తోడ్పడాలి, పేదల యొక్క జీవితాల్లో మనం కొంచెం భాగస్వాములు కావాలి, వారి జీవితాల్లో వెలుగును చూడాలనే ఒక ఆశయంతో ఇవాళ వారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ప్రారంభించడం, అందులో ఆర్థికంతో కూడిన కార్యక్రమాలంటే గొప్ప హృదయం, గొప్ప మనసు కూడా ఉండాలి. అలాంటి మనసు ఉండగలిగిన రాజేష్ అన్న గారు ఇక్కడ లేకపోయినా వారందరికీ మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలి. అలాంటి సేవా కార్యక్రమాలు చేసే మాకు ఒకసారి మా సార్ గారు ఒక చిన్న కథ చెప్పి ఉండారు. ఆ కథ ఏమంటే, ఒక వర్తకుడు పట్టణంలో తన వ్యాపారాలు నిర్వహించుకునే క్రమంలో ప్రతిరోజు ఉదయం అమ్మవారిని దర్శించుకుంటే తప్ప ఆయన మిగతా కార్యక్రమాలు నిర్వహించుకునేవారు కాదు. ఆ విధంగా ప్రతిరోజు ఉదయం అమ్మవారిని దర్శించుకొని తర్వాత ఏదో ఒక సేవ చేయండి, పేదలకి, నిరుపేదలకి, అవసరార్థులకి, ఆర్తులకి ఏదో ఒక సేవ చేయండి ఆయనకి కాలం గడిచేది కాదు. అలా ప్రతిరోజు సేవ చేస్తూ ఉంటే ఒక రోజు కాయగూరలు అమ్ముకున్న ఒక వర్తకుడు వచ్చి, అయ్యా నాకు బాగా ఆకలిస్తుంది, నాకు కాస్త అన్నం పెడతారా మీరు అన్నారు. రాయ్యా నిజంగా పెడతామని చెప్పి ఆయన ఒక్కో రోజు ఒక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ రోజు అన్నదాన కార్యక్రమంలో ఉన్నారు. అన్నదానం పెట్టి పక్కన కూర్చోబెట్టుకొని భోజనం పెట్టించి తాంబూలాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏమయ్యా నేను ఎవరో తెలియకుండానే మీరు ఆకలి అంటే పక్కన కూర్చోబెట్టుకొని మీరు తినే దాంట్లో నుంచి నాకు కొంచెం ఇచ్చి మీరు దగ్గర తీసుకున్నారు, నన్ను ఎవరు ఎక్కడ ఏమిటి ఎవరు కులము మతము ఏది అడగకుండానే నాకు మీ దగ్గర పెట్టుకొని భోజనం పెట్టారు అని అడిగితే, ఆకలితో వచ్చావు కాబట్టి భగవంతుడు నాకు ఏది సేవ చేయకుండా ఉండాలనే కోరిక లేదు, ఈ రోజు ఆ భాగ్యం నాకు కలిగినందుకు ఆనందపడుతున్నాను అని చెప్పి దాంట్లో ఉన్న నీ కూరగాయలన్నీ నాకు ఇచ్చేస్తావా అంటే, లేదు లేదయ్యా నేను ప్రతిరోజు 2 గంటలకే కూరగాయలు అమ్ముకునేవాడిని, ఈ రోజు నాకు ఎందుకో 4 గంటలైనా వ్యాపారం జరగలేదు, అందుకని ఆకలితో అలమటించి ఇక్కడికి వచ్చాను అంటే ఆయన వారికి అన్నదానం చేసి పంపించిన తర్వాత వారి భార్య అడిగింది, ఏమండి మీరు ప్రతిరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, నీకు ఎంత పుణ్యఫలం దక్కిందో తెలుసా అని చెప్పి అడిగితే, అరే నీకు చేసేది పుణ్యఫలం నాకు తెలియడానికి కాదు కానీ ఏదో నీ కొడుకు మేరకు మాత్రం అమ్మవారి దగ్గరికి పోయి అడుగుతాను అని చెప్పి ఆయన అమ్మవారి దగ్గరికి పోయి ఆ వర్తకుడు అడిగినాడు. అమ్మ నీకు ప్రతిరోజు పూజ చేస్తున్నాను, సహాయం చేస్తున్నాను, పేదలకి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను, మరి నా పుణ్యఫలం ఏమన్నా ఉందా లేదా, నాకు ఎంత పడుతుంది అని చెప్పి అడిగితే అమ్మవారు, నీ పుణ్యఫలం నీకు తెలుసాలంటే ఇటు పక్క అమరావతి రాజధాని వైపు ప్రయాణం చేయనైనా తూర్పు దిక్కుగా పోతూ ఉంటే నీకు తెలిసిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. అట్లా ఆయన పుణ్యఫలం ఎంత ఉందో అని చెప్పి తెలుసుకోవాలని ఆ వర్తకుడు ప్రయాణం చేస్తూ ఉంటే మార్గ మధ్యంలో ఒక మునీశ్వరుడు ఎదురయ్యి, అయ్యా నాకు కాస్త అన్నం పెడతారా అంటే, ఈయన పుణ్యఫలం ఎత్తుకునేకి పోతున్నాడు కాబట్టి ఆయన దగ్గర ఒక 2 రొట్టెలు ఉంటే ఆయన ఒక రొట్టె ఈయన ఒక రొట్టె తిన్నారు, అయిపోయింది. దాని తర్వాత అయ్యా నాకు అమ్మవారు ఏమన్నారు, నేను ఇట్లా పుణ్యఫలం ఎంత వస్తుందో తెలుసుకోవాలంటే ఈ విధంగా పో అన్నారు అంటే, నువ్వు ఇక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు పోయినా ఇదే ప్రాంతంలో నీకు తెలుస్తుంది అని చెప్తే ఆయన కాలక్రమేణా పోతూ పోతూ మధ్యలో ఒక కట్టెల కొట్టుకునే వ్యాపారి, అడవిలో కట్టెల మీద వాళ్ళ జీవనం సాగించే వ్యక్తి బాగా టపా 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 కొడుతూ ఉంటే అక్కడ నుంచి ఒక పులి ఈ వర్తకుడిని తరుముకుంటూ వచ్చింది. ఒక పులి ఈ వర్తకుడిని తరుముకుంటూ వస్తే
అప్పుడు ఆయన భయపడి ఆ కట్టెలు ఆయన చెట్టు మీద ఎక్కి ఉన్నాడు. చెట్టు మీద ఎక్కి అయ్యయ్యో ఆ వర్తకుని పులి తింటుంది అని చెప్పి చెట్టు పై నుంచి ఈ వర్తకుని పైకి తీసుకొని కూర్చోబెట్టుకొని పైకి ఆ పులి నుండి ప్రాణాలని కాపాడతాడు. కాపాడినాక మళ్ళా కిందికి దిగులు అంటే నాకు అమ్మవారు ప్రత్యక్షమయ్యి అమ్మవారు నేను చేస్తున్న పుణ్య పదాలు ఎంతో తెలుసుకోవాలంటే ఈ విధంగా ప్రయాణం చేయి పక్క రాజధాని పక్క అని చెప్పి చెప్తే అక్కడి నుంచి మళ్ళా ప్రయాణం అయితే ఇక్కడ యా రాజు లేదా, ఇక్కడ ఉన్న ఒకే ఒక రాజు, ఆ రాజు కూడా కేవలం ఇప్పటి వరకు పిల్లలు లేరు, ఆ పుట్టిన పోయే పిల్లలు నీకే ఉంటారు. పడుకున్నాక రాత్రికి ఇద్దరు కలిసి చెరవ ఇంత భోజనం ఆయన కట్టెల ఆయన దగ్గర ఉన్న భోజనాన్ని ఈయన తిని ఆ భోజనాన్ని మళ్ళా పొద్దున్న లేచి మళ్ళా చూసుకునే లోపల రాత్రి బాగా వర్షం వస్తుంది, విపరీతమైన అడవి కాబట్టి పాములు పుట్టలు పురుగులు ఉంటాయి. ఆ కట్టెల వ్యాపారికి ఆ పాము రాత్రికి కచ్చి ఇలా పనులు చనిపోతాడు. అంత లోపల ఆయన వర్తకుడు లేచి అయ్యో ఇద్దరం చాలా ఆనందంగా రాత్రంతా గడిపినాము, నువ్వు నాకు చెత్తని ఇచ్చినావు, నాకు అన్నం పెట్టినావు, కానీ నువ్వు ఇంకా ఈ విధంగా విగత జీవుడు అయిపోయాడే అని చెప్పి ఆయనకి క్లాస్ సభ్యులు దస్తగిరి సారు యాకూబ్ ఖాన్ గారికి మరియు ఈ కార్యక్రమం నిర్వహించే గ్రూప్ భాష సార్ గారికి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలండి. ఇలాంటి కార్యక్రమాలు యాక్చువల్గా ఇదేనే కాదు, ఇప్పుడు ఇందాక చెప్పారు కదా ఆత్మరాజు గారు 2017లో నేను ఇక్కడ వేరే హాస్పిటల్లో పనిచేసినప్పుడు ఫస్ట్ క్యాంప్ పెట్టాను. అప్పటి నుంచి 2017 ఇప్పటికీ 8 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఏ కార్యక్రమం జరిగినా ఆయన పిలుస్తారు. ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలన్నీ స్వార్థంగా ఉండవు, సేవా కార్యక్రమాలు అవన్నీ. అంటే మెడికల్ డిస్ట్రిబ్యూషన్స్, క్యాంప్ పెట్టి మందులు సప్లై చేయడం, లేకపోతే పేదవాళ్లకు సామాన్లు అందజేయడం, ఇలాంటివి చాలా చేస్తాం. ఈ దీర్ఘకాలిక వ్యాధులకు ఈరోజు ఈ రాజేష్ గారు ప్రోగ్రామ్ అరేంజ్ చేసినారు కాబట్టి యాక్చువల్గా ఈ స్ఫూర్తిగా చేసుకొని సొసైటీ నుంచి మరింత మంది, అంటే గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది పెన్షన్లు, అది వేరే. నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తుంటారు, ఈ మోకాలు నొప్పి, నడుము నొప్పి, అంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు ఆపరేషన్ చేయించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే మందుల మీదనే నడుస్తూ ఉంటారు, వాళ్ళ కార్యక్రమాలు కూడా వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. సో గవర్నమెంట్ ఇచ్చేది వాళ్ళకి ఏమాత్రం సరిపోదు, ఎందుకంటే ఈ రేట్లు అనేటివి చాలా పెరుగుతూ ఉంటాయి, మందుల రేట్లు పెరుగుతూ ఉంటాయి, క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది, అవసరాలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు 2000 అనేది ఒక పేషెంట్కి బీపీ, షుగరు, ఈ నొప్పులు ఉంటే వాళ్ళకు షుగర్కే పోతాయి 2000 మాత్రలు. మిగతా బీపీ ట్యాబ్లెట్లు కొనలేరు, నొప్పులు మాత్రం కొనలేరు, ఇంకా తిండి అవన్నీ చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని సొసైటీ నుంచి మరింత మంది వచ్చి ఇలాంటి ఆర్గనైజ్ చేసే వాళ్ళకు సహాయ సహకారాలు అందించి పేదలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. अस्सलाम वालेकुम मैम, यहाँ बहुत जने मुसलमान हैं, देखती हूँ अच्छा दिखता है आज ये प्रोग्राम को ऐसे इसको सोचना है। देखो फर्स्ट ऑफ ऑल क्या बोले तो ये गोला राजा सर जो ही नंद्याल से ही వారు ఎవరైతే ఉన్నారు తెలుగు समझ में आता है सब जने जो గోళ్ళరాజు సార్ ఉన్నారు కదా, వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మేము ఎవ్రీడే పేషెంట్స్ని చూస్తున్నాము. సో వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తారు, కొన్ని రకాల, అంటే నేను డాక్టర్గా విధంగా చెప్పొచ్చో తెలియదు కానీ కొన్ని మందులు ఉంటాయి వాళ్ళకి సరిపోనివి కూడా, అంటే ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవి మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. అంటే స్టాక్ ఏదైతే ఉంటుందో, అంటే బీపీ ట్యాబ్లెట్ వాళ్ళకి అక్కడ ఏది అవైలబుల్ ఉంటే అదే ఇవ్వాలి. కొన్నిసార్లు మేము చూస్తాం కదా యాక్చువల్గా పేషెంట్కి వేరే ట్యాబ్లెట్స్ అవసరం అవుతాయి, అంటే వాళ్ళకి తగ్గాలి అంటే ఈ ట్యాబ్లెటే వాడాలి. వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు, కానీ ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు భరించలేని పరిస్థితి. అలాంటి టైంలో ఏం చేయాలో అర్థం కాదు, పెన్షన్ కోసం చాలా రోజులు వెయిట్ చేస్తారు, కానీ ఆ పెన్షన్ డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు అయిపోతాయో తెలియదు. ఆ మంత్లోనే మొత్తం అందరికీ ఏవో అప్పులు ఉంటాయి, ఎవరికో ఇవ్వాల్సింది ఉంటుంది, మందులు ఒకటే కాదు కదా, ఇంకా చాలా అవసరాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా కష్టంగా ఉంటారు. సో కొంతమంది
మేడం మందులు ఎన్నాళ్ళు వాడాలి మేడం? ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఈ మందులు వాడకపోతే ఏమవుతుంది మేడం? నాకు ఇంకా విసుగొచ్చేసింది మేడం, నేను వాడలేదు. ఎవరికి మందులు వాడాలని ఎవరికి ఉండదు. కాకపోతే ఏంటంటే బీపీ పెరిగింది అనుకోండి, హార్ట్ అటాక్ రావచ్చు, మీకు బ్రెయిన్ స్ట్రోక్ కొట్టచ్చు. లేదు షుగర్ మందులు వాడలేదు, అంతా తిమ్మిర్లు వచ్చేస్తాయి, షుగర్ పెరిగింది అనుకోండి చాలా నష్టం జరుగుతుంది. మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, చేసే కొద్ది గొప్ప పని కూడా పోతుంది, మళ్ళీ దానికి సపరేట్గా ఖర్చు పడాల్సి వస్తుంది. ఆ ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే చాలా ఇబ్బంది మా, ఎందుకంటే ఆ ట్యాబ్లెట్స్ ఆ రోజు మాత్రమే పనిచేస్తాయి, రేపటికి పనిచేయవు. సో అలాంటప్పుడు ఎట్లా కుదురుతుంది మీకు? చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఈ ట్యాబ్లెట్స్ అనేవి వాడాల్సి వస్తుంది. ఈవెన్ మనసుకు సంబంధించిన ట్యాబ్లెట్స్ ఉంటాయి, అంటే సైకియాట్రీ ట్యాబ్లెట్స్ ఉంటాయి. చాలా మంది అడుగుతుంటారు, నా వల్ల అస్సలు కాదు మేడం, నాకు తగ్గుతుంది, నాకు ఈ డిసీజ్ ఏదైతే జబ్బు ఉందో ఆ వారం కంటే ఈ మందులు కొనే వారమే నా మీద చాలా పడుతుంది అంటారు, ఏడుస్తారు వచ్చి. నేను అస్సలు కొనలేను మేడం, నా వల్ల కాదు. కాకపోతే ఏమంటే ఆ బాధ భరించలేక మీరు 1 లేదా 2 మాత్రలన్నా వేసుకోవాలి. అట్లీస్ట్ ఇందులో ఒక 4 ట్యాబ్లెట్స్ మెయిన్ ఉంటే ఒక 2 ట్యాబ్లెట్స్ కొనండి అని టిక్ వేసిస్తాం, లేదా రాత్రి మాత్రన్నా కంటిన్యూ చేయండి అని చెప్తుంటాము. ఈరోజు ఇవన్నీ చాలా అంటే గవర్నమెంట్ గురించి ఇవన్నీ చెప్పుకోవడానికి లేదు, కానీ ఏదైనా చిన్నగా ఇలాంటి అవసరం వచ్చినా ఇంకేదైనా ఉన్నా చిన్న పనులు మీకు చేతనైనంత ఎవరైనా చేసుకుంటే చాలా బాగుంటుంది మా. అంటే మనం మందులు కానీ ఇంకేదైనా కానీ ఆక్యుపేషనల్ డిస్ఫంక్షన్ అంటే మనకు పనులు లేవు అంటారు. అంటే కొంతమంది రైతులకి చాలా ఒక 20 రోజులే పనులు ఉంటాయి, మిగతా రోజులు ఉండదు. ఉన్నన్ని రోజులు మళ్ళీ ఏం చేయాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు, అప్పు తెచ్చుకుంటారు. సో మళ్ళీ ఆ అప్పు కట్టాల్సి వస్తుంది. ఇలా చాలా రకాల సమస్యలతో అందరికీ ఏదో ఒక ప్రాబ్లంతో ఉంటుంది, దాని గురించి మందులకి పెట్టుకోలేరు. సో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ముందుకు రావాలి. గోళ్ళ రాజేష్ సార్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మీలాంటి వాళ్ళు ఈ విధంగా ఎవరైనా సరే మన నంద్యాల నుంచి ఇలా ఇంకా ఎక్కువ మంది వచ్చి వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ కార్యక్రమానికి పిలిచిన ఆత్మల రహీం సార్ గారికి అండ్ నూర్ గారికి, తర్వాత ఈ వేదికను అలంకరించిన దస్తగిరి సార్ గారికి, తర్వాత యాకూబ్ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, అందరు వెయిట్ చేస్తున్నారు. సరే, థ్యాంక్ యూ సో మచ్.